సోషల్ మీడియా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు 4-5 అవర్స్ దాకా స్పెండ్ చేస్తున్నారు ఆ ఫోన్ మీద, సోషల్ మీడియా మీద. సో దాన్ని ఫస్ట్ తగ్గించుకోవాలి. అంటే కంపల్సరీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ గ్యాప్ పెట్టుకోవాలి. సోషల్ మీడియా టైం నుంచి తగ్గించుకోవాలి. అంటే అదొక వ్యసనం లాగా అయిపోయింది. దాని నుంచి మెల్లగా మనం తగ్గించుకుంటూ రావాలి. సెకండ్ థింగ్, మనం ఒకవేళ వచ్చినా కూడా మనకి పాజిటివ్ థింగ్స్ మీద, ఇప్పుడు మీకు ఇష్టమైంది, ఇప్పుడు సోషల్ మీడియాలో పేజెస్ ఉంటాయి మీకు. ఇప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు మీకు హారోస్కోపీ ఇష్టం అనుకోండి దాన్ని, లేకపోతే స్పిరిచువల్గా ఇష్టం అనుకోండి దాన్ని ఫాలో అవ్వండి. అట్లా పాజిటివ్ వాటి మీద ఫాలో అవ్వండి తప్ప నెగిటివ్ వాటి మీద ఎక్కువ ఫాలో అవ్వద్దు. థర్డ్, సన్సెట్ అంటే ఆఫ్టర్ 6 తర్వాత ఫోన్ చూడొద్దు. ఎందుకంటే అది మీకు స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది, మీకు ఒక డిస్టర్బింగ్ కండిషన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి నాలుగోది, మెల్లగా మీరు తగ్గించుకుంటా వచ్చినప్పుడు కంప్లీట్గా సోషల్ మీడియా అనేది మీకు జస్ట్ వీక్లీ ఆర్ డైలీ వన్స్ ఒకసారి చూసుకొని, మీరు కమ్యూనికేటివ్ మెసేజెస్ లాగా చూసుకొని అక్కడితో ఆపేయడం బెటర్. టూ మచ్ ఇంటరాక్షన్ అంటే ఎక్కువ ఇన్వాల్వ్, అంటే మీకు సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, మీకు డైరెక్ట్గా ఎవరైనా మెసేజెస్ కానీ అంతవరకు చూసుకొని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండి మీ నార్మల్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం బెటర్. కొంతమంది ఇనీషియల్గా మేము చేయలేకపోతున్నాం, ఫోకస్ చేయలేకపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు కూర్చొని చేయొద్దు, మీరు నడవండి. నడుస్తా మీరు ఫోన్ కావాలంటే గ్యాప్ ఒక 1 మినిట్ ఆగి ఫోన్ చూసుకొని మళ్ళీ నడవండి. సో మీరు ఎంతసేపు ఫోన్ చూస్తే అంతసేపు నడుస్తూ ఉండాలి. సో అప్పుడే మీ మైండ్కి తెలుస్తుంది మీరు ఎంతసేపు ఫోన్ చూస్తున్నారు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే సోషల్ మీడియా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనకి సోషల్ మీడియా అసలు ఎందుకు కనబడింది, అందరూ అంటే ఇట్స్ లైక్ మనం అందరూ, ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్న, అమెరికా, యూరోప్లో ఉన్న, ఏంటంటే మీకు నిమిషాల్లో ఇప్పుడు మీకు చేతుల్లో అందుబాటులో ఉంది మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. సో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళతో బర్త్డేస్కి కానీ ఈవెంట్స్కి విష్ చేయడానికి కానీ, మీరు ఏ డే బట్టి కమ్యూనికేషన్ పర్పస్ మీరు ఒక ఫ్యామిలీ దగ్గరున్న ఫీలింగ్ కోసం ఎక్కువ ఉపయోగించండి తప్ప, అది ఇంకా వేరే ఒక రకమైన రిక్రియేషన్ పరంగా లేకపోతే ఒక రకమైన ఎంగేజింగ్గా మాత్రం దానిలోకి ఎక్కువ వెళ్ళకపోవడం మంచిది. థ్యాంక్ యూ.